వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో దిమ్మ తిరిగే షాక్ అయితే తగిలింది. అయితే హైకోర్టు నుంచి చెంపదెబ్బలు చివాట్లు తినటం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు. అయితే తాజాగా విద్యా వ్యవస్థకు సంబంధించి హైకోర్టు అయితే కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఆ అధికారిని వెంటనే జైలుకు కూడా పంపాలని చెప్పి ఆ స్థాయిలో ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇక ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బందిని కూడా ప్రిన్సిపాల్స్గా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో జీవో నెంబర్ 76ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో దాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అసలు బోధనతో సంబంధం లేని సిబ్బందిని ప్రిన్సిపాల్స్గా చేస్తే ఆ విద్యా వ్యవస్థ మనుగడ ఏం కావాలి, అందులో చదువుకునే వారి పరిస్థితి ఏం కావాలి, వారికి సిలబస్ మీద అవగాహన ఉండదు, అలాగే ఆ సబ్జెక్టు మీద గ్రిప్ ఉండదు. మరి అలాంటి వారు విద్యా సంస్థకు అధిపతిగా మారితే, ప్రిన్సిపాల్గా మారితే ఆ పరిస్థితి ఏంటి, ఆ సంస్థ పరిస్థితి ఏంటి? సో ఈ విషయం మీదే రాష్ట్ర హైకోర్టు అయితే తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ జీవో నెంబర్ 76 విడుదల చేసిన ఈ అధికారి ఎవరైతే ఉన్నారో తక్షణమే జైలుకు పంపాలా, ఎందుకంటే అలాంటి ఒక తప్పుడు జీవోని ఆయన విడుదల చేశాడు అని చెప్పి కోర్టు చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. ఇక జీవోలు ఎవరు విడుదల చేస్తారంటే శాఖ ముఖ్య కార్యదర్శులు, అంటే దీని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జీవో విడుదల చేశాడు. ఇది ఇప్పుడు కాదు, 2021 చివరిలో విడుదల చేసినటువంటి జీవో. సో ఈ జీవోను సవాల్ చేస్తూ వాదోపవాదాలు గతం నుంచి జరుగుతున్నాయి. గతంలో సింగిల్ బెంచ్ కూడా ఏదో ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. సో వీటి మొత్తాన్ని కూడా ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు అయితే కొట్టేసింది. పూర్తిగా ఏదైతే ఈ 76 అనేది ఉందో ఇది విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా ఉంది, విద్యా వ్యవస్థను నాశనం చేసే విధంగా ఉంది. ఇదే పందా కొనసాగితే భవిష్యత్తులో విద్యా వ్యవస్థ అత్యంత దీనస్థితికి దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఇది విద్యా వ్యవస్థ మీద ప్రభావం చూపటం అంటే దాంట్లో చదివే లక్షలాది కోట్లాది మంది విద్యార్థుల మీద ప్రభావం చూపటం, వారి జీవితాల మీద ప్రభావం చూపటం అవుతుందని చెప్పి హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది. మిగతా ఇతర విషయాల్లో లాగా విద్యా వ్యవస్థలో చూడనట్టు ఉండటం కుదరదని చెప్పి ఈ 76 జీవో ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు. బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపాల్స్గా నియమించడం అనేది చట్టరీత్యా కుదరని పని అని చెప్పి వ్యాఖ్యానించడం అయితే జరిగింది. ఒక డైలాగ్ కూడా వేసింది, బండి నడపడం వచ్చు కదా అని చెప్పి ఆ వ్యక్తితో విమానం కూడా నడిపించేస్తారా అంటే బండి నడపడానికి విమానం నడపడానికి తేడా లేదా, అలాంటిదే ఇది కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే సర్వీస్ ఉంటే స్వీపర్ని కూడా తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ పోస్ట్లో కూర్చోబెట్టేటట్టు కనపడుతున్నారని చెప్పి కొంత ఆవేదన కూడా వ్యక్తం చేసింది. ఇక ఈ జీవో విడుదల చేసినటువంటి ముఖ్య కార్యదర్శి ఏప్రిల్ 1న స్వయంగా మా ముందు నిలబడి సమాధానం ఇవ్వాలి, లేని ఎడల అంటే ఒకవేళ అసలు వాస్తవానికి జీవో విడుదల చేసినందుకు ఆ వ్యక్తిని జైలుకు పంపాలి ముందు, అలాంటి జీవో విడుదల చేశాడు. దానివల్ల విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. సో ఆ అధికారి ఎవరో తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి, ఎందుకు జీవో ఇచ్చారు, జీవో ఇవ్వటం వెనక ఉన్న అంతర్గత విషయం ఏంటి, ఇదేదో వాళ్ళని ఉద్దేశించాలని లేదా విద్యా వ్యవస్థను బాగు చేయాలని జీవో ఇచ్చినట్టుగా లేదు, దీని వెనక ఏదో దురుద్దేశాలు ఉన్నట్టుగానే కనపడుతుంది. కాబట్టి ఎవరు ఆ వ్యక్తి అనేది ఖచ్చితంగా తీసుకొచ్చి మా ముందు నిలబెట్టి సమాధానం ఇప్పించాలని చెప్పి హైకోర్టు అయితే ఘాటుగా వ్యాఖ్యానించింది. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇక మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పు దెబ్బలు చివాట్లు అనేది కామనే. కోర్టులు అనేక సందర్భాలు అనేక విషయాల్లో చివాట్లు పెట్టాయి. తాజాగా ఏ విషయంలో చివాట్లు పెట్టాయి అంటే ఇదిగో విద్యా వ్యవస్థ విషయంలో అయితే చాలా ఘాటైన వ్యాఖ్య చేసింది. ఆషామాషిగా ఏం తీసుకోవాలి, కోర్టు దాన్ని చాలా సీరియస్ ఇష్యూగా తీసుకుంది. ఇలా అయితే విద్యా వ్యవస్థ నాశనమే, బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపాల్గా పదోన్నతుల, మోటార్ సైకిల్ నడపడం వచ్చని విమానం నడిపిస్తారా? రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హైకోర్టు జీవో నెంబర్ 76 జారీ చేసినటువంటి అధికారిని జైలుకు పంపాలి. ఎవరైతే ఈ 76 జీవోని జారీ చేశారో ఆ వ్యక్తిని తక్షణమే జైలుకి పంపాలని చెప్పి అంటే ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. అంత కడుపు మంటతో అయితే కోర్టు ఉంది, జైలుకు పంపాలని చెప్పి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏప్రిల్ 1న హాజరై ఎవరైతే ఈ జీవో నెంబర్ 76 విడుదల చేశారో ఆ అధికారి ఎవరైనా సరే 1వ తారీఖున హాజరై మాకు వివరణ ఇవ్వాలని చెప్పారు. ఇదే సమయంలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులు మొత్తాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. వాస్తవానికి ఇది 197 మందికి పదోన్నతులు కల్పిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇందులో వీళ్ళు కూడా ఉన్నారు, ఎవరైతే లైబ్రేరియన్లు పీడీలు ఉన్నారో వాళ్ళు కూడా అందులో ఉండటాన్ని ప్రభుత్వం కోర్టు అయితే తప్పుపట్టింది. సో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధనేతర సిబ్బంది అంటే లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకు ప్రిన్సిపాల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 76 జారీ చేయటంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. విద్యా వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి చర్యలు
ఆత్మహత్య సదృశ్యమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. బోధన సామర్థ్యం లేని వారిని విద్యా సంస్థలకు అధిపతులుగా నియమిస్తే వాటి తలరాత ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ఆగ్రహం ప్రకటించింది. లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ లాంటి బోధనేతర సిబ్బందిని కళాశాల ప్రిన్సిపాల్గా నియమిస్తే సబ్జెక్ట్ గురించి వారికి ఏం అవగాహన ఉంటుంది, ఏ లెక్చరర్ ఏ సబ్జెక్ట్ చెబుతున్నారో వారికి ఎలా తెలుస్తుందని చెప్పి నిలదీసింది. వాస్తవానికి ఈ జీవో 2021 డిసెంబర్ 8న విడుదల చేశారు. ఈ 76 జీవోని 2021 డిసెంబర్లో అయితే విడుదల చేయడం జరిగింది. సో ఆ విడుదల చేసిన విద్యాశాఖ అధికారిని జైలుకు పంపాలి. ఎందుకంటే అనాలోచిత నిర్ణయంతో విద్యా వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఏదో స్వప్రయోజనాల కోసం విడుదల చేసిన జీవోలా ఉంది తప్ప ఇది విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా లేదని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో ఎవరైతే ఈ జడ్జి ఉంటారో వాళ్ళ మీద కూడా కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేయాలి. ఎవరైతే ప్రభుత్వ తరపు లాయర్ ఉంటారో వాళ్ళ మీద కూడా కోర్టు ఘాటుగానే వ్యాఖ్యానించింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం నిద్రపోతుందా, ఈ నిర్ణయం వల్ల జరిగే పరిణామాలు ఏంటనేది కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియటం లేదా, ఎందుకు దీన్ని ఇప్పటి వరకు దీన్ని సవాల్ చేయలేదని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఇలాంటి 76 జీవో వంటి వివాదాస్పద జీవోల వల్ల వ్యవస్థకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఇంతకాలం ఎందుకు లేట్ చేశారు? అది 2021 డిసెంబర్లో విడుదల చేసినటువంటి జీవో. మరి ఇంతకాలం ఏం చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్ను కూడా అయితే చాలా ఘాటుగా అయితే ప్రశ్నించడం జరిగింది. 1వ తారీఖున స్వయంగా హాజరయ్యి వివరణ అయితే ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం విద్యా వ్యవస్థ మనుగడకే ప్రమాదం అంటూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో దీనికి సిమిలర్గా ఇంకొక అంశం కూడా నిన్న జరిగింది. చూడండి ఏంటిది, మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా, ద్రావిడ వర్సిటీలో బోధనేతర పోస్టుని బోధన పోస్టుగా మార్పు. యాక్చువల్లీ దీనికి సిమిలర్గా మనం చూసారా, వాస్తవానికి ఇక్కడ కూడా ఏంటి జీవో, ఇదేమో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన విషయం, ఇదేమో ఒక యూనివర్సిటీకి సంబంధించిన విషయం. సో ఇక్కడేంటి, బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపాల్గా చేయకూడదని చెప్పి కోర్టు చెప్పింది. అంటే ఇది ఏ వ్యవస్థలో ఉన్నా దానికి వర్తిస్తుంది. అది యూనివర్సిటీ కావచ్చు, స్కూల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఈ ద్రావిడ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక మేనల్లుడికి ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఉన్నత విద్యా మండలిలో ఒక కీలక అధికారి. ఆ వ్యక్తికి మేనల్లుడు ఎక్కడ ఉన్నాడు? ద్రావిడ వర్సిటీలో ఉన్నాడు. వాస్తవానికి మనోడు బోధన సిబ్బంది కాదు, బోధనేతర సిబ్బంది. ఆ బోధనేతర సిబ్బందిని కూడా యూనివర్సిటీ నిబంధనలను మార్చేసి వారి మీద ఒత్తిడి తెచ్చి ఏం చేశారు, బోధన సిబ్బందిగా మార్చారు. అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ని టీచింగ్ స్టాఫ్గా మార్చారు. మన భాషలో చెప్పాలంటే నాన్ టీచింగ్ స్టాఫ్ని టీచింగ్ స్టాఫ్గా మార్చారు. ఇక్కడ కోర్టు ఏం చెప్పింది, ఇప్పుడు అలా చేయటం వల్ల విద్యా వ్యవస్థ నాశనం అవుతుందని చెప్పింది. మరి ఇక్కడ యూనివర్సిటీలు నాశనం అవ్వా? సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇలాంటివి జరుగుతుంది. సో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన. ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే ఉన్నత విద్యా మండలిలో ఒక కీలక వ్యక్తి కాబట్టే తన మేనల్లుడికి ఈ విధంగా ఒక బహుమతి ఇచ్చాడు. బహుశా నాకు తెలిసి దీని మీద కూడా ఎవరైనా కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా చెప్పు దెబ్బలు చివాట్లు అయితే తప్ప. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఏమిటా ఉత్తర్వులు, ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపాలి, ప్రిన్సిపాల్గా బోధనేతర సిబ్బంది. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయటం అంటే ఆత్మహత్య సదృశ్యమే. సిలబస్ గురించి లైబ్రేరియన్లకు, పీడీలకు ఏం తెలుస్తుంది? సర్వీసు ఉంది కదా అని స్వీపర్ను కూడా ప్రిన్సిపాల్ని చేస్తారేమో. అలాగే అసమర్థులను నియమిస్తే విద్యా వ్యవస్థల తలరాత ఏమిటి? జీవోపై వివరణ ఇచ్చేందుకు 1న కోర్టు ముందు హాజరు కండి అని చెప్పి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి అయితే హైకోర్టు ఆదేశం. అలాగే ప్రిన్సిపాళ్ల పదోన్నతిపై ఏదైతే గతంలో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులోనే వాటిని అయితే రద్దు చేస్తున్నట్టుగా అయితే ప్రకటించింది. మొత్తంగా ఈ జీవో నెంబర్ 76 అనేది మాత్రం తీవ్ర వివాదాస్పదంగా మారింది. హైకోర్టు అయితే దీన్ని ఒక కీలక అంశంగా పరిగణించింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే ఇలాంటి నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చెప్పి తేల్చి చెబుతూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల వ్యవస్థ నాశనం అవుతుంది, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. అంటే ఈ 76 జీవోని అనాలోచిత నిర్ణయంతో 76 జీవో విడుదల చేసినటువంటి ఈ ఐఏఎస్ అధికారి, ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ముందు జైలుకు పంపాలి. అప్పుడు కానీ వ్యవస్థలో మార్పు రాదని చెప్పి ఒక రకం ఆవేదన, ఆగ్రహం కూడా
కోర్టు అయితే వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా నిద్రపోతుందా, ఇలాంటి జీవోల వల్ల జరిగే పరిణామాలేంటో మీకు వివరించేవాడే ఎవడూ లేడా, మీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో జరిగే వాటి గురించి పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారా అని చెప్పి కోర్టు అయితే ఆవేదన కూడా వ్యక్తం చేసింది. మొత్తంగా జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఏదైతే 76 జీవో నిర్ణయం ఉందో దాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. సో ఎప్పటికైనా విద్యా వ్యవస్థకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ శాఖకు సంబంధించి అందులో నిపుణులు ఎవరైతే ఉంటారో వారి సూచనలు సలహాలు తీసుకుని జీవోలు విడుదల చేయాలి. జగన్మోహన్ రెడ్డితో వచ్చిన తలనొప్పి ఏంటంటే ఎవరు ఏ జీవో విడుదల చేసినా ఈయనకేం సంబంధం ఉండదు. గతంలో పాఠశాలల విలీనం అలాగే చేశాడు కదా, కింది స్థాయి పాఠశాలలందరినీ కలిపేశారు. దానివల్ల ఏమైంది, 2-3 కిలోమీటర్లకు ఒక పాఠశాల అయింది. ప్రాథమిక పాఠశాల దగ్గరలో లేని పరిస్థితి. దానివల్ల విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాల మానేసి కార్పొరేట్ పాఠశాలకు వెళ్ళారు. ఒక రకంగా కార్పొరేట్ పాఠశాలకు మేలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎత్తేసాడని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో ఈ రకంగా మొత్తంగా విద్యా వ్యవస్థనే నాశనం చేసే ప్రయత్నం చేసినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వానికి అయితే కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా విద్యా వ్యవస్థలో ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. మరి చూద్దాం 1వ తారీఖున హాజరై వివరణ ఇచ్చిన సందర్భంగా కోర్టు ఏ విధంగా వ్యాఖ్యానిస్తుంది, దీనికి ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇస్తుంది అనేది వేచి చూద్దాం.